ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీలనైతే అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే వచ్చే నెలలో తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేయనున్నారు. అయితే ఈ మేరకు పథకాల కోసం ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల నగదు బదిలీ కోసం ఆధార్‌ను బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం తప్పనిసరిగా చేయాలి అంటూ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఎన్‌పీసీఐ లింక్ కూడా తప్పనిసరి చేయాలి అని అధికారులు అంటున్నారు. తల్లికి వందనం పథకానికి ఆధార్ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి రైతుల ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని అధికారులు అయితే అంటున్నారు. వెబ్ ల్యాండ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ని అనుసంధానం చేసుకోవాలని సూచిస్తున్నారు. రైతు న్యాయపరంగా వాస్తవ లబ్ధిదారుగా ఉండాలి అనేదే వాళ్ళు కోరుకుంటూ ఉంది. అంటే పట్టాదారు పాసు పుస్తకం ఉండి వెబ్ ల్యాండింగ్లో వివరాలు నమోదు కాకపోతే వారు కూడా ఖచ్చితంగా మీరు ఇంటర్లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేయాలని అధికారులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి లింక్ అయి ఉండాలి. సో అప్పుడే మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న ఏ పథకమైనా కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్తో పాటు డైరెక్ట్గా మీ అకౌంట్లో కూడా ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. సో అందుకనే ఖచ్చితంగా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి అనేది ప్రభుత్వం కూడా చెప్తుంది. సో అలాగే ఎన్‌పీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా చేయాలి. అంటే చాలామందికి తెలీదు, ఎన్‌పీసీఐ లింక్ చేయకుండా జస్ట్ ఆధార్ కార్డు వరకు మాత్రమే లింక్ చేసి వదిలేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎన్‌పీసీఐని కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. సో పథకాల నమోదు బదిలీ కోసం మాత్రం ఆధార్కు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ని అయితే మీరు అనుసంధానం చేయాలి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. అయితే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు డబ్బుల్ని నేరుగా బ్యాంక్ అకౌంట్కే జమ చేస్తారు. దీనికోసం ఎన్‌పీసీఐ పేపర్లో ఆధార్కు బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రక్రియనే సులభతరం చేయడానికే ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంటు, అలాగే సచివాలయ యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేస్తూ ఉన్నారు. కనుక జూన్ 5వ తేదీలోగా అందరికీ ఈ ఆధార్ సీడింగ్తో పాటు ఎన్‌పీసీఐ లింకేజ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి అని ప్రభుత్వం చెప్తుంది. ఎవరైతే తల్లికి వందనం పథకం ద్వారా వచ్చే డబ్బులు తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇక ఖాతాలను ఓపెన్ చేయడం ద్వారా సంక్షేమ పథకాలు ఏవైనా ఉన్నా కూడా అవి డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆధార్ సీడింగ్ జరిగిన ఐపీపీబీ ఖాతాలో జమ కాబడిన నగదును కూడా ఏ పోస్ట్ ఆఫీస్లో అయినా తీసుకోవచ్చు. అంటే లైక్ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇలా